ఫ్రమ్ టేస్టింగ్ టు డైజెషన్ అంటే ఈ టైటిల్కి అర్థం ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ఫుడ్ లైన్ జ్యూసెస్ లిక్విడ్ యాసిడ్స్ అలాంటివి టేస్ట్ చేసినప్పటి నుంచి ఇంకా డైజెస్ట్ అయ్యే వరకు అంటే టేస్ట్ చేసే నుంచి డైజెస్ట్ అంటే మన బాడీలో అరిగిపోయే వరకు జీర్ణం అయ్యే వరకు అని ఈ టైటిల్కి అర్థం. డిఫరెంట్ టేస్ట్స్. Jhampa ran into the kitchen and caught hold of her mother, saying, "Ma, I'm not going to eat this bitter karela." Bitter God. అంటే జంపానే ఈ అమ్మాయి కిచెన్లోకి పరిగెట్టుకుని వెళ్ళి ఇంకా వాళ్ళ మదర్ని పట్టుకుని ఇంకా అన్నది, మా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ దిస్ బిటర్ కేరళ. అంటే అమ్మ నేను ఈ బిట్టర్ గార్డ్ని తినబోయేది లేదు. బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయని తినబోయేది లేదన్నది. గివ్ మీ జాగరీ అండ్ రోటీ. అంటే నాకు కొద్దిగా పంచదార, అంటే జాగరీ అంటే పంచదార ఇంకా బెల్లం స్వీట్ ఐటమ్స్, అండ్ రోటీ అంటే చపాతి ఇవి అన్నాక అన్నది. మా స్మైల్డ్ అండ్ సీడ్, యూ ఏట్ రోటీ అండ్ షుగర్ ఇన్ ద మార్నింగ్. అంటే వాళ్ళ అమ్మ నవ్వుతా అన్నది, నువ్వు చపాతీని ఇంకా పంచదారని పొద్దున్నే తినేసావు. జూలాన్ టీజ్డ్ జంప. అంటే ఈ వీళ్ళ జంప వాళ్ళ అమ్మ జూలాను తిట్టింది జంపాని. డోంట్ యూ గెట్ బోర్డ్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ టేస్ట్. అంటే నువ్వు ఈ ఒక రకమైన టేస్ట్ తినడం వల్ల నీకు బోర్ కొట్టలేదా అని అడిగింది. జంపా రిప్లైడ్ క్విక్లీ, డూ యూ గెట్ బోర్డ్ విత్ లికింగ్ ఇమ్లీ. అంటే జంప వాళ్ళ అమ్మని అనేది ఎమ్మంటనే, వాళ్ళ అమ్మ చెప్పగానే ఎమ్మంటనే జంప ఏమన్నది, నువ్వు ఇమ్లీని నాకుతంలో నీకు బోరుగా లేదా. అంటే ఇమ్లీ అంటే టర్మన్ అంటే చింతకాయలు ఉంటాయి చూడండి, అవి స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి అది. ఐ బెట్ యువర్ మౌత్ ఈజ్ వాటరింగ్ జస్ట్ బై హియరింగ్ ద వర్డ్ ఇమ్లీ. అంటే నేను పందెం కాస్తాను, నువ్వు ఈ మాట ఏంటి చింతకాయ అనే మాట వినడంతో నీ నోరు ఊరిపోతుందని నేను బెట్ట కట్టగలను అన్నది. షూర్ ఐ లవ్ ద షోర్ ఇమ్లీ. అంటే అది నిజమే, నాకు ఈ చింతకాయలని తినడం, పుల్లటి చింతకాయలని తినడం నాకు ఇష్టమే. బట్ ఐ ఈట్ స్వీట్ అండ్ సాల్టీ థింగ్స్ టూ. నాకు ఈ పుల్లని చింతకాయ తినడం ఇష్టమే, ఇంకా నాకు స్వీటీ ఇంకా సాల్టీ థింగ్స్ కూడా తింటాను. అంటే తీయగా ఉండి ఇంకా సాల్ట్గా ఉండి థింగ్స్ కూడా నేను తింటాను. ఐ ఈట్ కరేలా. అంటే నేను కాకరకాయను కూడా తింటాను. సేడ్ జోలాన్ అండ్ లుక్డ్ అట్ హర్ మదర్. అంటే జోలాన్ అన్నది. దే బోత్ లాఫ్డ్ హార్టీలీ. అంటే వాళ్ళు మనసారా నవ్వుకున్నారు. జోలాన్ సేడ్ టు జంపా, లెట్స్ ప్లే గేమ్. అంటే ఈ జోలాన్ వాళ్ళ కూతురు జంపాకి ఒక గేమ్ ఆడదామని చెప్పింది. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ మౌత్. అంటే నీ కళ్ళు మూసుకొని నీ నోరు తెరు. ఐ విల్ పుట్ సంథింగ్ టు ఈట్ ఇన్ యువర్ మౌత్. అంటే నేను తినడానికి నీకు ఏదో ఒకటి వేస్తాను. యూ హ్యావ్ టు టెల్ వాట్ ఈజ్ ఇట్. అంటే నువ్వు అదేంటో కనుక్కోవాలి అని చెప్పింది. జోలాన్ టుక్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇన్ ఎ స్పూన్ అండ్ పుట్ దెమ్ ఇన్ జంపాస్ మౌత్. అంటే ఈ జోలాను వీళ్ళ అమ్మగారు కొన్ని లెమన్ జ్యూస్ని కొన్ని డ్రాప్స్ పిండి, లెమన్ని జ్యూస్ కింద కొన్ని డ్రాప్స్ పిండి ఇంకా స్పూన్లో పెట్టి జంపా మౌత్లో వేసింది. ఈ పొల్లటి లెమన్ జంపా మౌత్లో వేసింది. సౌర్ లెమన్ జంపా రిప్లైడ్ క్విక్లీ. అంటే ఈ వీళ్ళ కూతురు ఎమ్మంటనే చెప్పింది, ఇదొక పొల్లటి లెమన్ నిమ్మకాయ అని. జూలాన్ దెన్ పిక్డ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ జాగరీ. అంటే వీళ్ళ అమ్మగారు ఆ జంపా నోట్లో పెట్టడానికి కొద్దిగా చిన్న బెల్లం ముక్క తీసుకున్నారు. హర్ మదర్ సజెస్టెడ్ క్రష్డ్ ఇట్, అదర్వైజ్ షీ విల్ నో వాట్ ఇట్ ఈస్. అంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు ఈ పక్కనున్న ఈ అమ్మాయి అని చూడండి, ఈ అమ్మాయికి సజెస్ట్ చేసింది. ఏం చేసింది, దాన్ని
పిసికే, ఇంకా అది దాని షేప్లో ఉండకుండా దాన్ని పిండిగా చేసేయి. అదర్వైజ్ షీ విల్ నో వాట్ ఈజ్ ఇట్. నువ్వు క్రష్ చేయకపోతే జంపాకి తెలిసిపోద్ది నువ్వు ఏం పెడుతున్నావో జంపాకి. జూలాన్ క్రష్డ్ ద జాగరీ బట్ జంపా ఈజీలీ గెస్డ్ ఇట్. అంటే వీళ్ళ అమ్మగారు ఈ బెల్లం ముక్కని నలిపేశారు, కానీ జంపా చాలా సులువుగా దాన్ని పసిగట్టేసింది. దే ప్లేడ్ ద గేమ్ విత్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. అంటే వీళ్ళు ఈ గేమ్ని వివిధమైన రకాల ఫుడ్ ఐటమ్స్తో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో ఆడారు. జంపా కుడ్ టెల్ ద ఫ్రైడ్ ఫిష్ ఈవెన్ బిఫోర్ టేస్టింగ్ ఇట్. అంటే జంపా చెప్పింది ఏంటి, ఫ్రైడ్ ఫిష్ని దాన్ని తినకముందే ఏపిన చేపని ఆ జంప సులువుగా గుర్తుపట్టేసింది, ఎలాగా టేస్ట్ చేయకుండా ముందే. జూలాన్ సీడ్ నౌ క్లోజ్ యువర్ నోస్. అంటే వీళ్ళ అమ్మగారు చెప్పారు, ఇప్పుడు నీ ముక్కు మూసుకో అండ్ టెల్ మీ వాట్ దిస్ ఈజ్ అని చెప్పారు. అంటే నీ ముక్కు మూసుకో, ఇంకా చెప్పు నేను నీ నోట్లో ఏం పెట్టాను. జంపా వాజ్ కన్ఫ్యూజ్. ఇట్ ఈజ్ ఎ బిట్ బిటర్. అంటే జంపా కన్ఫ్యూజ్ అయిపోయింది, అంటే అయోమయంగా అయిపోయింది. ఏంటి, అదొక కాకరకాయ అని తెలియక, చిన్న కాకరకాయ ముక్క అని తెలియక. ఎ లిటిల్ సాల్టీ అండ్ సమ్ వాట్ సోర్. అంటే కొద్దిగా సాల్ట్గా ఇంకా కొద్దిగా పుల్లగా ఉంది. గివ్ మీ వన్ మోర్ స్పూన్ఫుల్. అంటే ఈ జంపా అనే అమ్మాయి అన్నది నాకు ఇంకా ఒక స్పూన్ నిండాగా ఇవ్వండి అన్నది. జూలాన్ టుక్ అనదర్ స్పూన్ఫుల్ ఆఫ్ ద కుక్డ్ కరేలా. అంటే ఈ జోలాను వాళ్ళ అమ్మగారు ఇంకో స్పూన్ నిండా ఈ వండిన ఈ కూరనే, ఈ కాకరకాయ కూరనే ఇచ్చింది. అన్కవర్డ్ జంపాస్ ఐస్. అంటే ఇంకా ఏమన్నది, ఈ జంపా ఐస్ క్లోజ్ చేసి ఉన్నాయి కదా, ఓపెన్ చేసింది, ఇంకా చెప్పింది. అండ్ సేడ్ హేర్ ఇట్ ఈజ్ ఈట్. అంటే ఇదిగో ఇదే అది, తిను అని జంపాకి చెప్పింది. జంపా లాఫ్. అంటే జంపా నవ్వింది. యస్ గివ్ మీ మోర్. అంటే అప్పుడు అన్నది, నాకు ఇంకా ఇవ్వమ్మా అన్నది. క్లోజ్ యువర్ ఐస్ అండ్ టెల్. కలెక్ట్ ఏ ఫ్యూ ఫుడ్ ఐటమ్స్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్. అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ని కలెక్ట్ చేసుకోండి, ఇంకా అది వేరే వేరే టేస్ట్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ని కలెక్ట్ చేసుకోండి. ప్లే ఏ గేమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. అంటే మీరు ఒక గేమ్ ఆడండి, ఎలాగా జంపా ఇంకా జోలాన్ ఆడినట్టు. ఇందాక చూసారు కదా జంపా జోలాన్ ఎలా గేమ్ ఆడారు, అలా మీ ఫ్రెండ్స్తో మీరు కూడా ఒక గేమ్ ఆడండి. టెల్ యువర్ ఫ్రెండ్ టు టేస్ట్ ద ఫుడ్ అండ్ ఆస్క్. అంటే మీ ఫ్రెండ్ని ఆ ఫుడ్ టేస్ట్ చెప్పమండి, ఇంకా వాళ్ళని అడగండి. హౌ డిడ్ ఇట్ టేస్ట్. అంటే అది టేస్ట్ ఎలా ఉంది, అది రుచికరంగా ఉందా, తీయగా ఉందా, అంటే స్వీట్గా ఉందా, సాల్ట్గా ఉందా, ఇంకా పుల్లగా ఉందా అని అడగండి. వాట్ వాజ్ ద ఫుడ్ ఐటమ్. అంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఇస్తారు చూడండి, ఆ ఫుడ్ ఐటమ్ ఏంటో కూడా అడగండి. మీ ఫ్రెండ్ కళ్ళు మూసుకుని ఉంటాడు కదా, ఆ ఫుడ్ ఐటమ్ ఏంటో కూడా అడగండి. ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద టంగ్ కుడ్ యూ గెట్ ద మోస్ట్ టేస్ట్. అంటే మీ టంగ్లో ఏ పార్ట్ మీకు ఎక్కువ టేస్ట్గా ఉంటుంది, అంటే మీరు ఎక్కువ టేస్ట్ని ఫీల్ అవ్వగలరు. కుడ్ యూ గెట్ ద మోస్ట్ టేస్ట్ ఇన్ ఫ్రంట్, ఎట్ ద బ్యాక్, ఆన్ ద లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ద టంగ్. అంటే మీరు ఇంత ఎక్కువ టేస్ట్ని మీరు ఫ్రంట్ కానీ, అంటే నాలుక ముందు కానీ, ఇంకా లేకపోతే బాగా బ్యాక్ కానీ, ఇంకా లెఫ్ట్ సైడ్ కానీ, నాలుగుకి రైట్ సైడ్ కానీ మీరు ఎంత టేస్ట్ని ఫీల్ అవ్వగలరా మీ నాలుక మీద. విచ్ టేస్ట్ కుడ్ బి మేడ్ అవుట్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద టంగ్. విచ్ టేస్ట్ కుడ్ బి మేడ్ అవుట్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద టంగ్. అంటే మీరు మీ నాలుక మీద ఏ పార్ట్ టేస్ట్గా ఉంటుంది. మార్క్ దీస్ పార్ట్స్ ఆన్ ద పిక్చర్ గివన్. అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఒక పిక్చర్ ఇచ్చాడు చూడండి, మీరు ఎక్కువ టేస్ట్ ఎక్కడ ఫీల్ అవుతున్నారో ఆ పార్ట్ని మార్క్ చేయమంటున్నాడు ఈ పిక్చర్లో. వన్ ఎట్ ఎ టైమ్ పుట్ సమ్ థింగ్స్ టు ఈట్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ మౌత్. అంటే ఒకే సమయంలో మీరు ఫుడ్ ఐటమ్ ఏదైనా నోటి కింద కానీ పైన కానీ లిప్స్ మీద కానీ పెడితే మనకేమన్నా టేస్ట్ తెలుస్తుందా. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. అంటే మీ మాట మీ భావం నుంచి వచ్చిందై ఉండాలి. వేర్ డూ యూ థింక్ ద ఫుడ్ మస్ట్ బీ గోయింగ్ ఆఫ్టర్ యూ
పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో ఇట్. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఎప్పుడైనా ఆలోచించారా, మీరు తింటున్న ఈ ఫుడ్ మీరు నోట్లో పెట్టిన తర్వాత ఇంకా దీన్ని మింగేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ది పిక్చర్ గివెన్ హియర్, అంటే ఈ పిక్చర్లో మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ ఫుడ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పండి అంటున్నాడు. డ్రా ద పార్ట్ ఆఫ్ ద ఫుడ్ త్రూ యువర్ బాడీ, అంటే మీ ఫుడ్ ఎలా వెళ్తుందో ఆ దారిని గీయమన్నాడు ఈ పిక్చర్లో. షేర్ యువర్ పిక్చర్ విత్ యువర్ ఫ్రెండ్స్, అంటే మీరు గీసిన ఈ పిక్చర్ని మీ ఫ్రెండ్స్తో కూడా చూపించండి. డూ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సిమిలర్ పిక్చర్స్, అంటే మీరందరూ కూడా మీ పిక్చర్స్ ఒకేలా ఉన్నాయో లేవో డిస్కస్ చేయమంటున్నాడు. హౌ డూ యూ ఫీల్ వెన్ యు ఆర్ వెరీ వెరీ హంగ్రీ, అంటే నువ్వు ఎక్కువగా ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యేదానివి? హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ఇట్, అంటే నువ్వు దాన్ని ఎలాగా చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్, సమ్టైమ్స్ వీ జోకింగ్లీ సే ఐఎమ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ అన్ ఎలిఫెంట్, అంటే నువ్వు ఒక్కొక్కసారి సరదాగా చెప్తావు, ఏంటి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఒక ఎలిఫెంట్ని తినేస్తాను అని చెప్తారు, అవునా? హౌ డూ యూ కేమ్ టు నో దట్ యు ఆర్ హంగ్రీ, అంటే మీరు ఆకలిగా ఎలా ఉంటారో మీకు ఎలా తెలుస్తుంది, మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థింక్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ డూ నాట్ ఈట్ ఎనీథింగ్ ఫర్ 2 days, అంటే మీరు ఊహించుకోండి 2 రోజుల నుంచి మీరు ఏమీ తినకపోతే ఎలా ఉంటారు? వుడ్ యూ బీ ఏబుల్ టు మేనేజ్ వితౌట్ డ్రింకింగ్ వాటర్ ఫర్ 2 days, అంటే మీరు 2 days వాటర్ లేకుండా నివసించగలరా? వే డూ యూ థింక్ ద వాటర్ దట్ వి డ్రింక్ గోస్, అంటే మీరు ఎప్పుడైనా ఊహించారా మనం తాగుతున్న వాటర్ ఎక్కడికి వెళ్తుందని? సో దీని అన్నిటికి ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను నేను. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ ఐటమ్ ఇక్కడ నోట్లోంచి ఇలా వెళ్ళి ఇక్కడ స్టమక్ దగ్గర స్టోర్ అవుతుంది మనం వెళ్ళిన ఫుడ్ ఐటమ్, తర్వాత ఇక్కడి నుంచి డైజెస్ట్ అయిపోతుంది. సో మనం తాగిన వాటర్ కూడా సేమ్ అంతే, మనం తాగిన వాటరు మౌత్ దగ్గర నుంచి ఇలా వెళ్ళి తర్వాత డైజెస్ట్ అయిపోతుంది.